డాక్టర్ గారు చాలా వరకు అందరికీ తెలిసింది. అంటే సామాన్యుల గుండె. డాక్టర్‌లను పక్కన పెడితే. ఒక గుండె ఉంటది మనకి. మీరేమో ఆ గుండెతో పాటు ఇంకో గుండె కూడా ఉంటదని మీరు చెప్తా ఉంటారు. ఏంటి చాలా అంటే మనిషికి 2 గుండెలున్నాయా? లేకపోతే 3 అంటే ఉన్నాయా? ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనం గుండె పంపింగ్ చేసినప్పుడు బాడీ అంతటికి బ్లడ్ ఎళ్ళిపోతుంది. హ్మ్. సో, ఇప్పుడు మనం కూర్చోన్నాం. మనం కూర్చోన్నప్పుడు పైదాకా బ్రెయిన్ దాకా బ్లడ్ ఎళ్ళాలన్నా కూడా గుండె పంపింగ్ చేస్తుంది కాబట్టి పైకెళ్ళిపోయింది బ్లడ్. హ్మ్. అట్లాగే గుండె పంపింగ్ వల్ల కాళ్ళకెళ్ళిపోయింది బ్లడ్. బ్రెయిన్‌కెళ్ళిపోయిన బ్లడ్డు గ్రావిటీ ద్వారా తిరిగేసి వచ్చేసింది గుండెకి. ఓకే. అది అక్కడి నుంచి అక్కడికెళ్ళిపోయి పైనుంచి కిందకి తిరిగొచ్చేసింది. అప్పర్ బాడీ నుంచి కిందకొచ్చేసింది. మరి కాళ్ళ దగ్గర నుంచి, మీ కాలు బొటన వేలు దగ్గర నుంచి గుండెకి ఎలా ఎళ్ళాలి బ్లడ్డు? అంటే సక్ చేసే లక్షణం లేదండి గుండెకు? సక్ ఉండదు. ఆ! సకింగ్ ఓన్లీ ఉండదు. పంపింగే. పంపింగే. సో, పంపింగ్ చేస్తుంది. కొంత సక్ చేసినా ఇక్కడి నుంచి ఇక్కడికే. అంత పెద్ద సక్షన్ రాదు. హ్మ్. సక్ చేసి లాగలేదు. సో, అందుకోసమని రెండో గుండెని మన కాఫ్ మజిల్స్ అని అంటారు. మజిల్స్‌ని. కాఫ్ మజిల్స్ ఉంటాయి. మన ఓకే. కాఫ్ మజిల్స్ ఏంటనంటే, మనకి అవి కంట్రాక్ట్ అయినప్పుడు, అంటే మనం నడిచినప్పుడు, మనకి బ్లడ్ కొంచెం, కొంచెం, కొంచెం పైకి మూవ్ అవుతాది. వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఆ! సో, వెయిన్స్ అని అంటారు. తెలుగులో సిరలు అంటారు. హ్మ్. ధమనుల ద్వారా కిందకి వెళ్ళిపోతుంది. అవును. సిరల సిరల ద్వారా ద్వారా పైకొస్తుంది. ఆ సిరల లోపల వాల్వ్స్ ఉంటాయి. ధమనుల లోపల వాల్వ్స్ ఉండవు. సిరల లోపల వాల్వ్స్ ఉంటాయి. అంటే కొంత దూరం పైకి పోగానే మళ్ళీ కిందకి రాకుండా ఉండటానికి వాల్వ్స్ ఉంటాయి. సో, మనం నడిచినప్పుడల్లా కొంచెం పైకెళ్తుంటది. మళ్ళీ వాల్వ్ ఆపుతుంది. మళ్ళీ నడిచినప్పుడల్లా మళ్ళీ పైకెళ్తుంది. మళ్ళీ వాల్వ్ ఆపుతుంది. హ్మ్. ఆ రకంగా స్టెప్ బై స్టెప్ అది పైకొస్తుంది. ఇక్కడి దాకా వచ్చిన తర్వాత గుండె సక్ చేసుకుంటుంది. హ్మ్. సో, అందుకని కాళ్ళని సెకండ్ గుండె అని అంటాం అన్నమాట. సో, మనం ఎప్పుడు గూడా మీరు కదలకుండా ఎక్కువ సేపు కూర్చున్నా, కదలకుండా ఎక్కువ సేపు పడుకున్నా, కింద నుంచి బ్లడ్ పూర్తిగా పైకి రాదు. అందుకే వాపులొస్తాయి మనకి. కాళ్ళ వాపులొస్తాయి కదలకుండా ఉంటే. ఇప్పుడు మీరు చాలా సేపు ఫ్లైట్‌లో కూర్చున్నారు. చాలా సేపు ట్రైన్‌లో కూర్చున్నారు. అటు ఇటు కదలకుండా కాళ్ళకి వాపులొస్తాయి. అంటే మనం పడుకున్నప్పుడు ఏమవుద్దంటే మళ్ళీ గ్రావిటీతో పైకొచ్చేస్తాం అవును. గుండె వరకు. అట్లా కూర్చున్నప్పుడు మాత్రం అక్కడ క్లాట్ అయిపోయే అవకాశం ఉంటది. అందుకని ఆర్థోపెడిక్ ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకి, క్యాన్సర్స్ అయి ఉన్న వాళ్ళకి ఎక్కువ సేపు బెడ్‌లో ఉంటే కాళ్ళలో రక్తం గడ్డలు కడతాయి. ఓకే. ఆ రక్తం గడ్డలు కాళ్ళలో ఉంటే ప్రమాదం ఏమి లేదు. కాళ్ళ ద్వారా మనకి రక్తం ద్వారా అయి గనక ఊపిరితిత్తులకు వెళ్లి అడ్డం పడ్డాయంటే ప్రాణానికి ప్రమాదం అయ్యే అవకాశం ఉంటది. ఈ పల్మనరీ ఎంబాలిజం అనే జబ్బుతో ఆల్‌మోస్ట్ 2,50,000 మంది 50,000 మంది ప్రతి సంవత్సరం ఆహ్, ప్రమాదానికి గురవుతున్నారు ఇండియాలో. ఓకే. సో, అందుకోసం మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనం ఎక్కువ సేపు ఎక్కడ కూర్చున్నా కూడా కాళ్ళు కదుపుతూ ఉండాలి.